ముగ్గురు చిన్నప్పటి స్నేహితురాళ్లు రాణి, రమ్య, రాధ అనుకోకుండా ఒక హాస్పిటల్లో కలుస్తారు. ముగ్గురు వారి వారి పిల్లలతో కూర్చొని ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. రాణి గర్వంగా అంటుంది, నా భర్తకి సొంతంగా పెద్ద కంపెనీ ఉంది. పెద్ద బంగ్లా, ఇంటి నిండా పనివాళ్లు, లగ్జరీ కార్స్, ఇలా అన్నీ ఉన్నాయి. నాకు డబ్బుకి ఎటువంటి లోటు లేదు అని చెప్తుంది. రమ్య అంటుంది, నా భర్త పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. నాకు కూడా పని మనిషి, కార్, క్రెడిట్ కార్డ్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఆ క్రెడిట్ కార్డ్స్తో నాకు ఏది కావాలన్నా వెంటనే కొని తెచ్చుకోగలను అని అంటుంది. రాధ అంటుంది, నా భర్త ఒక కంపెనీలో సాధారణ ఉద్యోగి. నాకు బంగ్లా, కార్లు ఇలా ఏమీ లేవు. కాని అంతకన్నా ప్రేమగా చూసుకునే భర్త నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నా ప్రతి పనిలోనూ, కష్టంలోనూ, సుఖంలోనూ తను నాకు దగ్గరగా ఉంటాడు అని చెప్తుంది. అప్పుడు రాణి, రమ్య డబ్బులేని వాళ్ల మాటలు ఇలానే ఉంటాయిలే అని హేళనగా నవ్వుకుంటారు. డాక్టర్ దగ్గర పిల్లల చెకప్ పూర్తయిపోయి ముగ్గురు బయటకు వస్తారు. రాణి అంటుంది, ఇదిగో నా లగ్జరీ కార్ అని. రమ్య కూడా ఇదిగో నా కార్ అని చూపిస్తుంది. రాణి, రమ్య రాధతో మరి నీకోసం ఎవరు వచ్చారు అని అడుగుతారు. అంతలో రాధ భర్త ఒక పాత స్కూటర్పై వచ్చి రాధ దగ్గర ఆగుతాడు. తను పాపని ఎత్తుకొని ఎండలో చాలాసేపటి నుంచి ఉన్నట్లున్నావు అని ప్రేమగా రాధకి వాటర్ బాటిల్ అందిస్తాడు. రాధ వాటర్ తాగాక పాపని, రాధని స్కూటర్పై ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇదంతా చూస్తున్న రాణి, రమ్య రాధని హేళన చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటారు. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, సంతోషం అనేది డబ్బుతోనో, బంగ్లాతోనో, కార్లతోనో వచ్చేది కాదు, ప్రేమతో వచ్చేది అని. మరి మీరే చెప్పండి, ఈ ముగ్గురిలో ధనవంతులెవరు? రాణినా, రమ్యనా, రాధనా? కామెంట్ చేసి తెలుపగలరు.